అమెరికాలోని మిషిగన్ స్టేట్లో 1994లో జరిగిన స్టోరీ ఇది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తాడు డేవిడ్ హ్యాన్. అతనికప్పుడు 17 ఇయర్స్. జనరల్గా 17 ఇయర్స్ ఉన్న అబ్బాయి స్పోర్ట్స్ ఆడతాడు, టీవీ చూస్తాడు. కానీ వీడు ఎలాంటి ఆటలు ఆడేవాడంటే డిఫరెంట్ కెమికల్స్ని మిక్స్ చేసి చిన్న చిన్న ఎక్స్ప్లోజన్స్, తర్వాత సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. డేవిడ్కి చిన్నప్పటి నుండి సైంటిస్ట్ అండ్ వారు రాసిన బుక్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఎగ్జాంపుల్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, ఓపెన్హైమర్ కానీ, ఎన్రికో ఫెర్నీ కానీ. ఒకసారి డేవిడ్కి లైబ్రరీలో ఒక పాత న్యూక్లియర్ మాన్యువల్ దొరుకుతుంది. అందులో ఒక సెంటెన్స్ అతన్ని బాగా ఆకర్షించింది. అదేంటంటే, మీకు సరైన ఎలిమెంట్స్ దొరకాలే కానీ, అంటే కదా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ఇంకొన్ని మెషిన్స్ ఉంటే మీరు కూడా న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేయవచ్చు. ఇక అంతే. ఆ రోజు నుండి డేవిడ్ అణుశక్తితో పనిచేసే న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వెంటనే డేవిడ్ ఇంటి వెనుక ఉన్న చిన్న షెడ్ను ల్యాబొరేటరీగా మార్చేస్తాడు. డేవిడ్ మొదటిగా స్మోక్ డిటెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఎందుకంటే ఈ స్మోక్ డిటెక్టర్స్లో అమెరిషియం 241 అనే రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ పదార్థం ఉంటుంది. అది లో లెవెల్స్లో న్యూక్లియర్ పవర్ని రిలీజ్ చేయగలదు. ఒక స్మోక్ డిటెక్టర్లో ఉన్న అమెరిషియం సరిపోదు కాబట్టి ఒక 1000కి పైగా స్మోక్ డిటెక్టర్స్ని కలెక్ట్ చేస్తాడు డేవిడ్. వీటిని గ్యారేజ్ ట్రాష్, అనవసర వస్తువుల నిల్వల నుండి సేకరిస్తాడు. ఈ 1000కి పైగా స్మోక్ డిటెక్టర్స్ నుండి అమెరిషియం 241 సబ్స్టాన్స్ని తీసి వేరు చేశాడు. అంతటితో ఆగకుండా ఇంకొన్ని రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ కోసం ట్రై చేశాడు. అప్పుడు గ్యాస్ ల్యాంప్స్లో థోరియం ఎక్కువగా ఉంటుందని తెలుసుకుని పాత గ్యాస్ ల్యాంప్స్ని అండ్ వాతావరణ గడియారాలు అంటే వెదర్ డార్క్ క్లాక్స్, దీనిలో ట్రిటియం ఉంటుందని తెలిసి ఈ క్లాక్స్ని కూడా కలెక్ట్ చేసి ట్రిటియంని వేరు చేశాడు. ఈ 3 పదార్థాలను అంటే అమెరిషియం 241, థోరియం అండ్ ట్రిటియం, వీటిని కలిపి ఒక ట్యూబ్లో ఉంచాడు. ఆ ట్యూబ్ని ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యూయల్ రాడ్ లాగా తయారు చేశాడు. సైంటిఫిక్గా చెప్పాలంటే డేవిడ్ ప్రిపేర్ చేసింది కంప్లీట్ న్యూక్లియర్ రియాక్టర్ అయితే కాదు, కానీ అది లో లెవెల్స్లో రేడియేషన్ను రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల అతని షెడ్ వద్ద రేడియేషన్ లెవెల్స్ చాలా వరకు పెరిగిపోయాయి. డేవిడ్ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ షెడ్ నుంచి వచ్చే స్మోక్, స్మెల్, రేడియేషన్ వల్ల తీవ్ర అస్వస్థత, ఇల్నెస్కి గురవుతారు. నేబర్హుడ్లో ఉన్న కమ్యూనిటీ పోలీస్ ఫోర్స్కి కంప్లైంట్ చేస్తారు. అమెరికన్ పోలీసులు వచ్చి డేవిడ్ను ఇదంతా ఏంటి అని అడగగా అప్పుడు డేవిడ్ తాను ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నానని పోలీసులకు చెప్తాడు. వెంటనే FBI, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, EPA ఇవన్నీ హ్యాజ్మెట్ సూట్స్ వేసుకొని స్పాట్కి వచ్చేసాయి. హ్యాజ్మెట్ సూట్స్ అంటే డేంజరస్ సబ్స్టెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఒక డ్రెస్ లాంటిది అన్నమాట, యాజ్ ఎ ప్రొటెక్టివ్ గార్మెంట్. వాళ్ళు ఆ షెడ్ని ప్లాస్టిక్ కవర్స్తో మూసేసి సీల్ చేశారు. ఆ జోన్ మొత్తాన్ని బయోహజార్డ్ జోన్గా ట్రీట్ చేశారు. షెడ్లో ఉన్న శిథిలాలను, రూయిన్స్ని అమెరికాలోని యూటా ఎడారి ప్రాంతం డెజర్ట్కి తీసుకువెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేశారు. ఇది హిస్టరీలో ఒక చిన్న వ్యక్తి నుంచి వచ్చిన అతిపెద్ద అణుప్రమాదం. ఆ తర్వాత డేవిడ్ 39 ఏళ్ల వయసులో రేడియేషన్ ప్రభావంతో అనారోగ్యంగా మరణించాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.